తిరుమల కొండ మీదకెళ్ళినప్పుడు అసలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? అసలు ఏ రూల్స్ ఉన్నాయి? ఏ రూల్స్‌ని అతిక్రమిస్తే శిక్షలు ఉంటాయి, చర్యలు ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలీదు. అసలు టీటీడీ వాళ్ళకే తెలియదేమో అని అనిపిస్తది. ఒకాళ వాళ్ళకి ఆ రూల్స్ తెలిసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారేమో అని అనిపించింది. రీసెంట్‌గా జరిగిన కొన్ని ఘటనల వల్ల. ఒకటి గీతురాయలు ఇష్యూ. రెండోది నిన్నగాక మొన్న జరిగిన దువ్వాడ మాదిరి గారి ఇన్సిడెంట్. ఈవెన్ లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. చాలా స్ట్రాంగ్‌గా అండ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్‌గా దువ్వాడ మాదిరి గారు నిన్నగాక మొన్న తనూజ గారి బర్త్‌డే చేశారు. తిరుమల కొండ మీద కాటేజ్‌లో కేక్ కట్ చేశారు. ఇప్పుడు కేక్ కట్ చేయటం తప్పా? కరెక్టా? అంటే నా వరకు నేను అలాంటివి కొండ మీద చేయకూడదని నేను అనుకుంటా. నా వ్యక్తిగతం ఇదంతా. ఓకేనా? అందరూ ఇలాగే ఉండాలని నేను అనుకోను. ఎవరిది వాళ్ళది. అండ్ ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మనం గట్టిగా క్వెషన్ చేయాలా అంటే అక్కడ రూల్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడే చెప్తున్నాను కదా, టీటీడీ వాళ్ళు ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అంటే ఇది రాజకీయ ఒత్తిళ్ళకి, అధికార ప్రతిపక్షాల ఒత్తిళ్ళకి టీటీడీ ఒక బొమ్మలాట, తోలుబొమ్మలాగా ఆడుతుందేమోనని అనిపిస్తా ఉంటదనమాట సీరియస్‌గా. ఎందుకంటే దువ్వాడ మాదిరి గారు కేక్ కట్ చేశారు. తనూజ గారి బర్త్‌డే అని చెప్పి పైకిన కొండ మీద. అండ్ తర్వాత చీర, నగలు అవన్నీ పెట్టారనమాట సాంప్రదాయ ప్రకారం. ఆమె బర్త్‌డేని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేశారు కొండ మీద. ఇప్పుడు అది సోషల్ మీడియాలో పెట్టుకుంది రీల్ కింద. దాన్ని చాలామంది ఎస్పెషల్లీ కొన్ని మీడియా హౌసెస్ దాన్ని హైలైట్ చేస్తూ టీటీడీని కార్నర్ చేస్తూ మాట్లాడాయి. టీటీడీని కార్నర్ చేస్తూ మాట్లాడేసరికి టీటీడీకి అగైనెస్ట్‌గా వాళ్ళు అలా చేశారు అని చెప్పి దువ్వాడ మాదిరి గారి మీద అండ్ తనూజ గారి మీద విజిలెన్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు ఫైల్ చేశారా లేదని ఎగ్జాక్ట్‌గా తెలియదు. ఇది జరిగింది. ఇప్పుడు దువ్వాడ మాదిరి గారు వాళ్ళు వచ్చి ఒక వీడియో కూడా పెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ వీడియోలో? మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. కొండ మీద కేక్ కట్ చేయకూడదన్న సంగతి మాకు తెలియదు. మేము అందుకనే కట్ చేసాము. మేము కట్ చేసిన కేక్ ఏదైతే ఉందో అది ఎగ్లెస్ కేకు. అంటే కొండ మీదకి ఎగ్ ఏదైతే మాంసాహారానికి సంబంధించిన పదార్థం ఏదైతే ఎగ్ ఉందో దాన్ని కొండ మీదకి తీసుకెళ్ళకూడదని చెప్పి మాకు ఆ విషయం తెలుసు. అంతవరకు మాకు బుర్ర పనిచేసింది. దాని తర్వాత కేక్ కట్ చేయకూడదు అన్న సంగతి మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా కేక్ కట్ చేయడం తప్పు, సెలబ్రేట్ చేసుకోవడం తప్పు. మేము ఆల్రెడీ ఒకసారి మేము చెప్పాము కేకులు కట్ చేయొద్దు అని చెప్పి. అయినా కూడా మీరు ఎందుకు కేకులు కట్ చేస్తున్నారు? అందుకని చెప్పి మీ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి టీటీడీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇంకొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతుందంటే జాన్వీ కపూర్ గారు కూడా అక్కడ పైన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. మరి జాన్వీ కపూర్ గారికి కూడా నోటీసులు ఇస్తారా అని చెప్పి ఇదొక వర్షన్ నడుస్తుంది. ఇక్కడ టీటీడీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పడానికి ఏంటంటే మెయిన్ పాయింట్, కొండ మీదకి స్విగ్గీ నుంచో లేకుంటే జొమాటో నుంచో మనం కేక్ ఆర్డర్ పెడితే కొండ మీద కేక్ వస్తుంది. ఎగ్లెస్ కేకే ఆర్డర్ వస్తుంది. నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ ఫుడ్డే కొండ మీదకి ఆర్డర్ వస్తుంది స్విగ్గీ, జొమాటో నుంచి. అంటే ఇప్పుడు మాదిరి వాళ్ళ సంగతే ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కొండ మీద నిజంగా కేకులు కట్ చేయటం అనేది నిషిద్ధం, సెలబ్రేట్ చేసుకోవడం అనేది తప్పు అని చెప్పి టీటీడీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రూల్ని మాదిరి వాళ్ళు వైలేట్ చేశారని చెప్పి మాదిరి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది మీడియా హౌసెస్లో వచ్చిన వార్తలు చూసి ఆ ప్రెషర్కి కేసు పెట్టారు అనుకుందాం కాసేపు. ఆ కేక్ పైకి తీసుకొచ్చేటప్పుడు కింద ఉంటున్న ఎవరైతే సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి కానీ చాలా చోట్ల సెక్యూరిటీ చెక్ జరుగుతుంది కదా, కింద నడుచుకుంటే వచ్చే వాళ్ళు కానీ లేకుంటే వెహికల్స్లో వచ్చే వాళ్ళు కానీ వెహికల్స్ పూర్తిగా చెక్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ లగేజ్ కూడా చెక్ చేస్తారు. ఆ స్కానర్లో కనిపించలేదు ఆ కేక్. ఆ స్కానర్లో కేక్ కనిపించినప్పుడు మాదిరి వాళ్ళకి రూల్స్ తెలియకపోవచ్చు, టీటీడీకి వాళ్ళకి రూల్స్ తెలుసు. అంటే టీటీడీ వాళ్ళకి రూల్స్ తెలుసు అంటే కింద ఉన్న సెక్యూరిటీ వాళ్ళకు రూల్స్ తెలుసు. మరి ఆ రూల్స్ తెలిసినప్పుడు పైనకి వెళ్ళి కేకులు కట్ చేయకూడదు అని చెప్పి తెలిసినప్పుడు ఆ కేకుని పైకి ఎలా అలో చేశారు? అంటే ప్రాపర్గా చెక్ చేయలేదా? లేదా ఒకవేళ చెక్ చేసినా కూడా అది ఎగ్లెస్ కేక్ అని వాళ్ళు చెప్పేసరికి తీసుకొని పంపించేశారా? అంటే కింద వాళ్ళకి కూడా రూల్స్ తెలియదా? ఓన్లీ మీడియా హౌస్లో వచ్చింది కాబట్టి అది ప్రెషర్ వస్తుంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా జస్ట్ చర్యలు తీసుకోవాలని చెప్పారా? క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూజన్ చాలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే కొండ మీదకి కేకులు తీసుకురావచ్చు అని చెప్పి క్లియర్గా జొమాటోలు, స్విగ్గీలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా మనం అలాంటివి ఆపాలి అని అనుకుంటే ఇప్పుడు కొండ పైన గోపురం పైన ఏ విమానం తిరగకూడదు అని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. దాని ప్రకారం
సో ఏ విమానం కూడా కొండ మీద తిరగదు గోపురం పైన. అలాంటిది అదే కొండ మీద సో ఏవైతే జొమాటోలో స్విగ్గీలో వాటిని బ్లాక్ చేయాలి కదా, బ్లాక్ చేశారా? లేదు. పోనీకి అనేది కొండ మీద నిషిద్ధం. సో దాన్ని మేము ఆపేసాం. ఆ కల్చర్ని మేము తీసుకురావట్లేదు. ఆ కేకులు కట్ చేయటాలు, ఆ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటాలు, ఈ హడావుడి చేయటాలన్నింటినీ మేము కొండ మీద ఆపాలని అనుకున్నాము, ఆపుతున్నాము. అందుకని మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పినప్పుడు అట్లీస్ట్ ఆ కేక్ని పైనుంచి కొండ మీద నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు ఆ డెలివరీ అవ్వకుండా అయినా కూడా ఆ బేకరీస్ని అట్లీస్ట్ బ్లాక్ చేయాలి కదా కొన్ని. అది కూడా లేదు. మరి అలాంటివి ఏవీ లేకుండా సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు కింద సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళు పైకి తీసుకెళ్ళమని చెప్తున్నప్పుడు, కొండ మీద నుంచే కేకులు ఆర్డర్ పెడుతున్నప్పుడు, కొండ మీదకి కేకులు వస్తున్నప్పుడు ఆ కేకులు తీసుకుని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఎవరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఎగ్లెస్ కేక్ అయితే చాలు కదా. సో వాళ్ళు కోసుకుంటారు, మొహాలకు పూసుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. సో టీటీడీ రూల్ పెట్టింది, ఆ రూల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకుండా సో మీడియా హౌసెస్ కొన్ని గట్టిగా ప్రెషర్ ఇస్తూ కంటిన్యూస్గా వీడియోస్ని వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉండేసరికి మరి సడన్గా మాధురి గారు దట్టు ఎక్స్ పార్టీ పర్సన్ కాబట్టి ఆల్రెడీ ఒకసారి ఆమెకి ఏదైతే వార్నింగ్ ఇచ్చారు, రీల్స్ చేశారని చెప్పి సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవిడ మీద అండ్ తనుజ గారి మీద కేసు ఫైల్ చేశారు. చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. కేసు ఫైల్ చేయడంలో ప్రాబ్లం లేదు, కన్ఫ్యూజన్ ఎక్కడుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ గీతూ రాయల్. సో గీతూ రాయల్ ఏదైతే రీల్స్ చేసింది ఘాట్ రోడ్డు మీద కార్ ఆపి, అది ట్రాఫిక్ వైలేషన్, ఫండమెంటల్ మిస్టేక్, అది బ్లండర్ మిస్టేక్, అది తప్పు చేసింది. దాని తర్వాత మాడ వీధుల్లో అవ్వచ్చు, ఆ లడ్డు కౌంటర్ల దగ్గర అవ్వచ్చు, అక్కడ గోపురం దగ్గర అవ్వచ్చు, రీల్స్ చేసింది, కంటెంట్ రీల్స్ చేసింది, అది తప్పు. చైర్మన్ గారే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, అలాంటి రీల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా రీల్స్ చేస్తే చట్టపరమైన శిక్షలు తీసుకుంటారు అని చెప్పారు. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇది కూడా మీడియాలో చాలా పెద్ద సర్క్యులేట్ అయింది. ఈ విషయం కూడా చాలా హైలైట్ అయింది, సెన్సేషన్ అయింది. ఒక 2-3 రోజులు ప్రతిపక్షాలు అవ్వచ్చు, అధికార పక్షంలో ఉన్న చాలామంది అవ్వచ్చు, అండ్ మీడియా హౌసెస్ అవ్వచ్చు, న్యూట్రల్ పర్సన్స్ అవ్వచ్చు, అనలిస్టులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ దాన్ని వ్యతిరేకించారు. గీతూ రాయల్ చేసిన పనిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఆవిడ మీద తీసుకున్న చర్యలు ఏంటి? ఇప్పుడు మాధురి గారి మీద ఏవైతే చర్యలు తీసుకున్నాము అని చెప్పి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి టీవీ న్యూస్లో వచ్చిందో అలాంటి న్యూస్ 3 రోజులైంది ఇప్పటికీ. గీతూ రాయల్ మీద కనపడలేదు. నేనేమంటానంటే మీరు ప్రాపర్గా రూల్ పెడితే ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసేలాగా పెట్టండి. ఏదో నామకే వస్తే మాటలు, బటర్ పూసే మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు గీతూ రాయల్ చేసిన తప్పు సాక్షాత్తు చైర్మన్ గారే చెప్పిన తర్వాత కూడా ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆవిడ రూల్ చేసిన తప్పు కదా. ఘాట్ రోడ్లో కార్ ఆపింది, అది చాలా పెద్ద తప్పు కదా. అసలు దీనికి చైర్మన్ గారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ వైలేషన్ కంప్లీట్గా. ఏపీ వెహికల్ యాక్ట్ ప్రకారం అలా ఘాట్ రోడ్డు మీద కార్లు ఆపకూడదు. మరి దీనికి టీటీడీ వాళ్ళు ఏం చేశారు అనేది ఒక క్వశ్చన్. నేను అదే అంటుంది, రూల్ పెడతారు, ఆ రూల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు గీతు మీద ఎలాంటి కేసులు చేయలేదు కాబట్టి, పెట్టలేదు కాబట్టి, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కాబట్టి రేపో ఎల్లుండో ఎవరొకరు వస్తారు మళ్ళీ అలాగే రీల్స్ చేస్తుంటారు, వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోండి. అంతకుముందు అలాగే చూసి చూడనట్టు వెళ్ళిపోయారు కాబట్టి ఈవిడ అక్కడ రీల్ చేసింది. అప్పుడే ఎవరైతే తప్పు చేసినప్పుడు వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఇచ్చుంటే ఈవిడ ఇలా రీల్ చేసిండేది కాదు. ఇప్పుడు ఈవిడికి కూడా ఆ పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి రేపొద్దున రీల్ చేసేవాళ్ళు మళ్ళీ వస్తారు. ఎందుకంటే మీరు పెట్టిన రూలే, మేమెవరో పెట్టింది కాదు. ఆ టీటీడీ ప్రతిష్టని స్వామివారి ప్లేసులో ప్రిన్సెస్లో ఇలాంటివి జరగకూడదు, అపచారాలని చెప్పి మీరు తీసుకొచ్చిన రూల్నే మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేస్తుంటే బయటికి న్యూస్ రావాలి, న్యూస్ రాలేదు. ఒకవేళ తీసుకొని ఉంటే ఆ యాక్షన్స్ ఏమైనా తెలియాలి. సో తీసుకోరు వీళ్ళు. అంటే టీటీడీ ప్రాపర్గా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో టీటీడీ ప్రాపర్గా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, టీటీడీ ప్రాపర్గా రూల్స్ని కమ్యూనికేట్ చేయట్లేదు వచ్చే భక్తులకి. సో అలాంటి చెయ్యనప్పుడు, అలా జరగనప్పుడు ఏమైందంటే సో కొంతమంది ఇలాగా అత్యుత్సాహం చూపించినప్పుడు ఏంటంటే సాధారణ భక్తులు, టీవీలో చూసిన వాళ్ళు, గుళ్ళకి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ కొండ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా అవుతే వాళ్ళు ఆందోళన చెందుతుంటారు. అరే ఏంటి ప్రతిసారి ఇదే రచ్చ జరుగుతూ ఉంది, కంటిన్యూస్గా ఇదే ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. టీటీడీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడ కనీసం భక్తుల మనోభావాలని ఏ మాత్రం కూడా మినిమం కన్సిడరేషన్లోకి టీటీడీ తీసుకోవట్లేదు. తీసుకోనంటే ఇలాంటివి ఎప్పుడూ ఆగిపోయి ఉండేవి.
ఇప్పుడు మాధురి గారి విషయంలో తీసుకున్నది అయితే అసలు అది బ్లెండర్. ఆ రూల్ ఉందా లేదా, ఉంటే ఎందుకు కేక్ పైకి వచ్చింది, లేకపోతే ఎందుకు ఆమెకి ఆ వారెంట్ ఇష్యూ చేశారు, లేదా ఆ కేసు ఫైల్ చేయమని చెప్పి ఎందుకు పోలీసులకు చెప్పారు, సమాధానాలు ఉండవు. అసలు పైకి కేకులు తీసుకురావాలా వద్దా, తీసుకొచ్చిన కేకులు ఏం చేయాలా, కోనెట్లో వేయాలా, లేదా కట్ చేసుకోవాలా, కట్ చేసుకొని మొహాలకు పూసుకోవాలా, పోనీ పైన కట్ చేసుకొని మొహాలకు పూసుకోవచ్చు కానీ వాటిని ఫోటోలు వీడియోలు తీసుకోకూడదు, పోనీ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు కానీ వాటిని సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇంతేనా? ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నప్పుడు కెమెరాస్ తీసుకెళ్ళకూడదు లోపలికి, దేవుడు ఫోటోలు తీయకూడదు అని చాలా క్లియర్గా ఉంటుంది. అంటే దేవుడు ఫోటోలు తీస్తేనే తప్పు, మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, తీస్తేనే అదొక తప్పు. సో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఫోటోలు తీసుకోవచ్చు, తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకోకూడదు. తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకోకూడదు అని చెప్పడం అనేది ఫూలిష్నెస్ నా దృష్టిలో అయితే. అసలు అక్కడ తీసుకోకుండా చెయ్యాలి కానీ, అలాంటి సెలబ్రేషన్స్ జరగకుండా చూడాలి కానీ, జరిగిన తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదు, ఫేస్బుక్లో పెట్టకూడదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు అంటే ఎలాగా? అది కదా నేను అంటుంది. అంటే రూల్స్ ప్రాపర్గా లేవు, ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. సో మన వాళ్ళైతే ఒకలాగా, మన వాళ్ళు కాకపోతే ఒకలాగా, ఆపోజిట్ పార్టీ వాళ్ళైతే ఒకలాగా, సో నార్మల్ వాళ్ళైతే ఒకలాగా. సో మనకి ఏదైనా ఆ టైంలో మనకు ఒక ఇష్యూ వచ్చి మనం ఏదైనా వేరే ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటే ఒకలాగా, సో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు సో వేరే వాళ్ళు ఇలాగా ఒత్తిడి చేస్తుంటే, బయట మీడియా హౌసెస్ ఒత్తిడి చేస్తుంటే ఒకలాగా, అధికార పార్టీ నుంచి ఒత్తిడి వస్తే ఒకలాగా, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వస్తే ఇంకొకలాగా, ఇలా జరుగుతున్నది అనమాట టీటీడీలో రూల్. ఎవ్వరికి కూడా రూల్స్ తెలియదు ఇప్పటికీ కూడా. కేక్ తీసుకెళ్లాలా లేదా ఎవ్వరికి తెలియదు. చెప్పండి, నేను అదే అంటుంది. సో టీటీడీ అట్లీస్ట్ క్లియర్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ ప్రకారం మీరు కొండ మీద ఇలా ప్రవర్తించాలి, ఆ డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో అన్నా పెట్టాలి, లేకుంటే ఒక ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలి. అప్పుడే ఇలాంటివి ఆగుతాయి. లేదు అంటే మీరు పెట్టే రూల్స్ మీరే వైలేట్ చేస్తుంటారు, మీరు పెట్టే రూల్స్ మీరే ఇంప్లిమెంట్ చేయరు, మీరు పెట్టే రూల్స్ని మీరే కాంట్రడిక్టింగ్ చేసుకుంటుంటారు. సో అలాంటప్పుడు భక్తులు గుళ్ళోకి వస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే ఇలా కంటెంట్ కోసం భక్తుల రూపంలో వచ్చేవాళ్ళు కానీ చేసుకుంటూ ఉంటారు. అది మాధురి గారి మీద కేసు పెట్టారు, గీతు గారి మీద కేసు పెట్టలేదు. ఒకవేళ పెట్టుంటే న్యూస్ ఛానల్స్లో ఎందుకు రాలేదు? సరే, ఒకవేళ న్యూస్ ఛానల్స్లో రాకపోయినా కానీ ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? క్వశ్చన్ మార్క్. అది నేను అంటుంది. సో ఓవరాల్గా నేనేం చెప్తున్నానంటే, టీటీడీలో చాలా వరకు అంత యాక్యురేట్గా కానీ, అంత ఎఫిషియెంట్గా కానీ వర్క్ జరగట్లేదు. కొండ మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లా. అది సోషల్ మీడియాలో ఎవరైతే కన్సర్న్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫోటోలు తీసుకున్న వాళ్ళో లేకుంటే రీల్స్ చేసిన వాళ్ళో, వాళ్ళు పెడితే తప్పితే విజిలెన్స్ డిపార్ట్మెంట్కి తెలియట్లేదు అక్కడ కొండ మీద ఏం జరుగుతుంది అనేది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా గట్టిగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంటే ఇలాంటివన్నీ అక్కడే స్టాప్ అవుతాయి కదా, అక్కడే ఆగుతాయి కదా. మరి ఇంత దూరం వస్తున్నాయి సోషల్ మీడియాలోకి వచ్చి, న్యూస్ ఛానల్స్లోకి వచ్చి, న్యూస్ ఛానల్స్ త్రూ టీటీడీకి తెలుస్తుంది అంటే ఖచ్చితంగా టీటీడీలో ఆ పని ప్రాపర్గా జరగట్లేదు, ఆ ఎఫిషియెంట్గా పీపుల్ ఎవరు ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదని తెలుస్తుంది. మరి టీటీడీ దీనికి ఏం సమాధానం చెప్పుద్ది? చైర్మన్ గారి మాటకే విలువ లేదు అంటే ఇంక ఎందుకు చెప్పండి? అదేనమాట. సో ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం టీటీడీ చాలా కన్ఫ్యూజన్లో ఉందని అనుకుంటున్నాను. ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇలాంటివి ఆపడం కోసం. లేదు అంటే చాలా కష్టం ఉంటుంది. ఓకే, జై హింద్.